tamilcube.com తెలుగు. సో ఇక్కడ మీరు తెలుగులో టైప్ చేసుకున్నదంతా కూడా తెలుగు, ఇంగ్లీష్లో టైప్ చేసింది తెలుగులో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇది ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ అనమాట. సాఫ్ట్వేర్ అన్నప్పుడు మీకు ఇలా వస్తూ ఉంటుంది. సో మీరు యారో మార్క్ ఉంటుంది కదా ఇక్కడ బ్యాక్ బటన్, ఆ బ్యాక్ బటన్ ప్రెస్ చేసుకుంటే మీకు కొన్ని సజెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా? దీనికి కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ బటన్ ఇది బ్యాక్ బటన్. లెటర్ని ఎడిట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ అని టైప్ చేశాను, ఎక్కడ అని వచ్చింది. సో అలా కాకుండా ఇక్కడ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో తర్వాత ఇక్కడ నేను తెలుగులో ఇలా టైప్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ అనే దానికి స్పెల్లింగ్ రాంగ్ వస్తుంది. ఇక్కడ అసలు రావట్లేదు కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ ఎలా అంటారు? ఎక్స్ప్లెయిన్ అనేది మనకు రావట్లేదు. అలా రాసుకోవచ్చు, ఎక్స్ప్లెయిన్ అని రాసుకోవచ్చు. సో ఇది ఒక సాఫ్ట్వేర్ అండి, తమిళక్యూబ్. లేదు అనుకుంటే మనకు గూగుల్లో ట్రాన్స్లేట్ అని ఉంటుంది. గూగుల్ ట్రాన్స్లేట్ అని గూగుల్లో సెర్చ్ పెట్టండి, గూగుల్ ట్రాన్స్లేట్. ఇంకా మీకు చాలా సజెషన్స్ ఉంటాయి. మీరు యూట్యూబ్లో వీడియోస్ వెతికితే చాలామంది చాలా రకాలుగా తెలుగు ఎలా టైప్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు ఈ సాఫ్ట్వేర్ translate.google.com ఓపెన్ చేసుకుంటే ఓకేనా, మీరు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నారు, ఇంగ్లీష్లో టైప్ చేసేది తెలుగులో టైప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకుని దీన్ని యాస్టీస్గా రాదు. మళ్ళీ ఇక్కడ బ్రింజల్ అని కొట్టాను, బ్రింజల్ అనుకుంటే ఇక్కడ వంకాయలు అని వస్తూ ఉంటుంది. ఓకేనా? సో యాస్టీస్గా రాదు, ఇక్కడైతే యాస్టీస్గా మనకు వస్తూ ఉంటుంది. మీకు ఏదైనా కంటెంట్ని ఇది సెలెక్ట్ చేసుకుని నోట్ ప్యాడ్లో పెట్టుకోవడం, లేకపోతే వెబ్సైట్లో పేస్ట్ చేసుకోవడం. ఓకేనా? నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకుని నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకోవడం. ఓకేనా? దీన్ని సేవ్ చేసుకునేటప్పుడు సేవ్ యాజ్ కొట్టుకొని ఇక్కడ యాసీ ఫార్మాట్ కాకుండా యూనికోడ్ ఫార్మాట్ తీసుకోవాలి. యాసీ ఫార్మాట్ కాకుండా యూనికోడ్ ఫార్మాట్లో తీసుకొని మీరు ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకున్నారో అక్కడ సేవ్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ అలా తీసుకోవాలండి. మీరు తెలుగులో కంటెంట్ నోట్ ప్యాడ్లో పెట్టి సేవ్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా సేవ్ యాస్ దగ్గర మనం యాసీ కాకుండా యూనికోడ్ తీసుకోవాలి, యూనికోడ్. ఓకేనా? మీరు తెలుగులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఫైల్ న్యూ తీసుకుంటున్నాను. దీన్ని నేను ఇలా సేవ్ చేసేసాను సిస్టంలో, డెస్క్టాప్ మీద యూనికోడ్ కాకుండా యాసీ ఫార్మాట్లో సేవ్ చేశాను. ఏమవుతుందండి? సో లెటర్స్ కాకుండా మనకి వెరైటీగా డిస్ప్లే అయిపోతూ ఉంటాయి. ఇలా వెరైటీగా డిస్ప్లే అవుతుంటాయి. అలా డిస్ప్లే కాకుండా ఏ సాఫ్ట్వేర్ ఇది? తెలుగుక్యూబ్.com కాదండి, తమిళ్. ఇప్పుడు ఈ వంకాయలు అనే టెక్స్ట్ తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ వాడారు. గూగుల్ ట్రాన్స్లేట్లో నుంచి దీన్ని ఇక్కడ వంకాయలు అని సేవ్ చేసేటప్పుడు తెలుగులో సేవ్ చేయాలి అంటే మీరు ఏం చేయాలంటున్నాను? కంపల్సరిగా యూనికోడ్ ఫార్మాట్, ఎనీ తెలుగు టెక్స్ట్ మీ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోవాలి అంటే యూనికోడ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. అదే మీరు వెబ్ పేజ్లో అనుకోండి డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేసుకుని ట్వీట్ కొట్టేయచ్చు కావాలి అని. లేదా ఇక్కడ సేవ్ చేయండి. మీరు ఒక్కోసారి సిస్టంలో సేవ్ చేసుకోవాల్సి వస్తుంది కదా, సేవ్ చేసుకునేటప్పుడు మాత్రం ఏమైనా తీసుకుంటారు? ఫైలు సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్ తీసుకుని ఇక్కడ యూనికోడ్ తీసుకోండి. ఏ తెలుగు లెటర్ అయినా అండి. ఓకేనా? రైట్. ఓకే,
ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. గూగుల్లోకి వెళ్ళి మీ జీమెయిల్ అకౌంట్ తోటి లాగిన్ అయి ఉన్నాను నేను. ఓకేనా? మీ జీమెయిల్ అకౌంట్లో యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ అని వస్తుంది. ఇది మామూలుగానే సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సెర్చ్ చేసుకుని ఇప్పుడు మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అంటే మై ఛానల్ మీద క్లిక్ చేయండి. మై ఛానల్ మీద క్లిక్ చేస్తే యాక్చువల్గా మీరు ఆల్రెడీ పవి అకాడమీ అని చెప్పి మనం క్రియేట్ చేసాం. ఛానల్ క్రియేట్ అయ్యింది. తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఏదన్నా ఒక వీడియో క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఇది మ్యాథ్స్ టిప్స్ కదా, దీనికి సంబంధించిన చెప్పండి. ఇప్పుడు దీనికి ఇలా నేమ్ అనేది బిఐడి 2000 ఇలా వచ్చింది. ఇలా ఉండకూడదు ఎప్పుడు కూడా. నేమ్ ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? మ్యాథ్స్ టిప్స్ కదా ఈ వీడియోలో. సో దీనికి టైటిల్ ఏమిద్దాం? స్పీడ్ ఏమని పెడతాం? ఇప్పుడు ఏమని పెడితే బాగుంటుంది టైటిల్కి? వీడియో టైటిల్. వీడియోని ఏమైనా సెర్చ్ చేయాలి. ఫార్మాట్లో సెర్చ్ చేసి వెళ్ళాలి అనమాట, మ్యాండేటరీలో. సో దీన్ని రీనేమ్ చేస్తున్నాను చెప్పండి. మ్యాథ్స్ పీపీ సింపుల్గా పెట్టుకోండి. మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. హౌ టు యాడ్ నెంబర్స్, అంతేనా? యాడ్ నెంబర్స్ ఫాస్ట్. హౌ టు యాడ్ నెంబర్స్ ఫాస్ట్ ఆర్ క్విక్లీ. UICKLY క్విక్లీ. ఓకేనా? సో హౌ టు యాడ్ నెంబర్స్ క్విక్లీ. ఇంకా తర్వాత ఫాస్ట్ అని పెట్టినా ఫాస్ట్. హౌ టు యాడ్ నెంబర్స్ ఫాస్ట్. ఇంకా ఇంకోటి ఏదైనా సినానిమ్ చెప్పండి. నెంబర్స్ ఎడిషన్ పార్షియల్లీ అని చెప్పిన ఎనీ నెంబర్స్ ఎడిషన్. తర్వాత చాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు tamilcube.com ఓపెన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి దీన్ని తెలుగులో ఎలా పెట్టాలి? తొందరగా త్వరగా ఏ నెంబర్ ఊడికలు
ఓకేనా? సో మీరు ఈ రెండు టెస్ట్ ద్వారా కోడాలి అంటే పద్ధతి ద్వారా అదే ఏం పెట్టారు తర్వాత ద్వారా తర్వాత ఓకేనా? సో దీన్ని కాపీ చేసుకొని ఈ వీడియోకి ఆకర్షించుకోండి. అదే తెలుగు వీడియోకి అయితే ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇక్కడ హౌ టు యాడ్ నెంబర్స్ ఫాస్ట్ తెలుగు అని పెడుతున్నాం. ఇప్పుడు చదవండి. మన వీడియో నేమ్ ఏంటి? హౌ టు యాడ్ నెంబర్స్ ఫాస్ట్ తెలుగు ఎనీ నెంబర్స్ ఎడిషన్ కూడికలు గుంజుకు పద్ధతి ద్వారా నెంబర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు తెలుగు అనే కీవర్డ్ను యాడ్ చేసుకోండి. ఇక్కడ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్ తర్వాత తెలుగు మీరు తెలుగు వీడియో కదండి, అందుకని తెలుగు లేదు. ఫస్ట్ పారాగ్రాఫ్ హౌ టు యాడ్ నెంబర్స్ ఫాస్ట్ అనేది ఉంది కదా, దీని తర్వాత తెలుగు అనే కీవర్డ్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ సెంటెన్స్ ఏం అవసరం లేదు. ఓకే, మీకు కావాలనుకుంటే ఇన్ని పెట్టుకోండి, అవసరం లేదు. ఇన్ని ఇంకా 2 లెటర్స్ ఎక్స్ట్రా పెరుగుతున్నాయని చెప్పి. ఓకే, సో తర్వాత ఈ వీడియోని తీసుకొచ్చుకొని బ్యాక్ దగ్గరగా ఉండాలా? ఓకే, రైట్. రైట్. ఇప్పుడు ఈ వీడియోని మీ దాంట్లోకి అప్లోడ్ చేస్తాను. ఇది పెట్టలేదా టర్మినల్స్ ఏమి? ఇక్కడ వాంట్ టు అప్లోడ్ వీడియోస్ లాంగర్ దాన్ 15 minutes ఇంక్రీజ్ యువర్ లిమిట్ అని కనబడుతుంది కదా. వాంట్ టు అప్లోడ్ వీడియోస్ లాంగర్ దాన్ 15 minutes అంటున్నాడు. అంటే 15 నిమిషాల కన్నా వీడియోస్ ఎక్కువ వాటిని అప్లోడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇంక్రీజ్ యువర్ లిమిట్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటాడంటే మీ ఫోన్ నెంబర్తో వెరిఫై చేయమంటాడు. ఓకే, కాల్ మీ విత్ ద ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్. సో మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9, ఇది బాగా గుర్తుపెట్టుకోండి నెంబర్. ఇంకా ఛానల్ అయితే 966498249. ఓకే, మీకు కాల్ వస్తుంది చూడండి. అంటే 15 నిమిషాల తక్కువ వరకు వీడియోస్ అయితే మనం ఫోన్ నెంబర్ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. 15 నిమిషాల వీడియో అయితే మనం 15 నిమిషాల కన్నా ఓకే
ప్రతి వీడియోకి కాదండి. ఇప్పుడు మన ఛానల్లోకి వీడియో లేదు, ఇది ఒకసారి ఛానల్కి అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీరు ఎన్ని వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇంకా ఈ ఆప్షన్ అడగదుకుంటాం. ఓకేనా? మీరు ఇక నుంచి 15 గంట కాదు 2 గంటల వీడియోనైనా అప్లోడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఫైల్స్ టు అప్లోడ్. సో ఏ వీడియో అయితే మీరు అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఈ వీడియోనే కదా అప్లోడ్ చేసుకోవాలనుకున్నది, ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ ఆప్షన్ తీసుకోండి. మెల్లగా అప్లోడ్ అవుతూ ఉంటుంది మీ నెట్ స్పీడ్ని బట్టి. ఓకేనా? ఇక్కడ అప్లోడ్ అయ్యేటప్పుడు ఇక్కడ హౌ అనేది చిన్నది క్యాపిటల్ తీసుకుంటున్నాం. నార్మల్గా మనకి ఏ లెటర్ అయినా క్యాపిటల్గా ఉంటుంది కదా. తర్వాత ఈ సెంటెన్స్ వేరు కాబట్టి, సో దీనికి మధ్యలో స్పేస్ బదులు హైఫన్ పెట్టుకుంటున్నాం. ఓకే, ఇది వేరు కదా సెంటెన్స్. ఇది మెల్లగా అప్లోడ్ అవుతూ ఉంటుంది వీడియో. 1 hour 20 ఇంత టైం పెట్టేస్తుంది. మన దాన్ని బట్టి మన వీడియో అనేది యూట్యూబ్లో ఫస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. అది కరెక్ట్గా వచ్చుకోవాలి. టైటిల్ ఎప్పుడు కూడా కరెక్ట్గా వచ్చుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే 1 hour 17 minutes పడుతుంది. మీరు వీడియో సైజ్ పెద్దగా ఉంది కదా, వీడియో సైజ్ చాలా పెద్దది. ఏంటంటే అది బెటర్. ఇది తీసేయమంటారా, క్యాన్సిల్ చేసేయమంటారా? చెప్పండి. ఈ 5 క్వశ్చన్స్ అయినా ఇంకా ఉండాలండి. ఇంకో 5 క్వశ్చన్స్ ఇంకా బాగుంటుంది. ఐదారు పాయింట్స్ ఉంటే బాగుంటుందండి. ఐదారు పాయింట్స్ మరి ఇది చాలా చిన్నగా అయిపోతుంది. రేపు పొద్దున 10 పాయింట్స్ రాస్తుంది. ఇంకోటి ఏదైనా కాన్సెప్ట్ తీసుకుని
నెల నుంచి ఉంది. రేపొద్దున ఇంకా ఎందుకంటే పెట్టే వీడియో ఏదో మంచిగా పెట్టా నా ఒపీనియన్. సో రేపొద్దున యువతల పక్కన దీనికి రిలేటెడ్గా రద్దు చేసినప్పుడు గవర్నర్ ఎవరు, రద్దు చేసినప్పుడు ప్రధానమంత్రి ఎవరు, ఇంకా దీని మీద ఇంకో ఒక 5-6 పాయింట్స్ కొద్దిగా చిన్నగా రైలు పర్లేదు. ఓకేనా, పెద్దగా చేసుకుంటాం కదా, చేసుకుంటాం. ఓకేనా, రైట్. సో కొద్దిగా ఒక్కో దానికి 7-8 పాయింట్స్ 8 పాయింట్స్ వచ్చేటట్టు రాయండి. ఓకేనా, 8 మినిమం 16 పాయింట్స్ వచ్చేటట్టు రాయండి. రైట్. సో ఇప్పుడు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను కదా, రేపొద్దున వీడియో అప్లోడ్ చేసుకునేటప్పుడు యాక్చువల్గా ఇది అవుతుంది కదా వదిలేస్తున్నాను. సో మీకు తర్వాత చూసుకున్నట్టయితే మీ ఛానల్ ఎలా ఓపెన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి దీన్ని క్లిక్ చేయొచ్చు కదా సార్ అన్నారు మీరు. ఓకే, దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసినప్పుడు ఈ వీడియో అప్లోడ్ అవుతుంది, దీని గురించి వదిలేసేయండి. ఇక్కడ మై ఛానల్ మీద క్లిక్ చేశారు. మై ఛానల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వీడియో మేనేజర్ అనే ఆప్షన్ కనబడుతూ ఉంటుంది. వీడియో మేనేజర్. సో వీడియో మేనేజర్ ఓపెన్ చేసుకోండి. వీడియో మేనేజర్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు వరకు ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేసామో ఏంటి అనేది కదా అనేది ఇక్కడ అన్నీ కూడా కనబడుతుంది. ఈ వీడియో అనేది ఇప్పుడు మనకు రేడియో ఛానల్లో అప్లోడ్ అవుతుంది. మనం అన్నిటికన్నా ముందు చేయాల్సింది ఏంటంటే వీడియో చేసేటప్పుడు మన ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత 1 టైం ప్రాసెస్ అయ్యింది. సో ఇక్కడ కమ్యూనిటీస్ కాకుండా కమ్యూనిటీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు మెసేజ్లు వస్తాయి, వాటి గురించి తర్వాత చెప్తాను. తర్వాత ఛానల్ మీద క్లిక్ చేయండి. ఛానల్ రైట్ సైడ్ మీకు ఛానల్ అని కనపడుతూ ఉంటుంది కదా, ఛానల్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు అప్లోడ్ డిఫాల్ట్స్ అని కనపడుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఫీచర్డ్ కంటెంట్, తర్వాత బ్రాండింగ్, తర్వాత అడ్వాన్స్డ్ అని కనపడుతుంది. సో అప్లోడ్ డిఫాల్ట్స్ని సెట్ చేసుకొని మీరు యాక్చువల్గా మన వీడియో అన్నీ కూడా పబ్లిక్ వీడియోస్. ఓకే, తర్వాత కేటగిరీ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి ఎడ్యుకేషనల్ తీసుకుంటున్నాం. తర్వాత లైసెన్స్ వచ్చేసి యూట్యూబ్ స్టాండర్డ్ లైసెన్స్ ఇదే తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీరు ఏం చేస్తారు అంటే డిస్క్రిప్షన్లో కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డిఫాల్ట్ ట్యాగ్స్ అనమాట. మీరు ఒక 4 ట్యాగ్స్ అనుకోండి. సో 4 ట్యాగ్స్ డిఫాల్ట్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి మనకి అంటే మన ఛానల్ గురించి నీట్గా తెలిసేటట్టు అందరికీ. సో పవి టిప్స్ అనేది ఒక ట్యాగ్ కింద తీసుకుంటున్నాను నేను. ఓకే, తర్వాత పవి యూట్యూబ్లో పిక్చర్స్ ఎక్కడ పెడతావన్నా మీరు? పవి మ్యాథ్స్ టిప్స్ ఇన్ తెలుగు, మ్యాథ్స్ టిప్స్ తెలుగు. ఓకేనా, తర్వాత కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు. ఓకే, తర్వాత కరెంట్ అఫైర్స్ తెలుగు. తర్వాత జనరల్ స్పోకెన్. ఓకే, తర్వాత స్పోకెన్ హిందీ. సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఇక్కడ వరకు తీసుకోండి. స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ తెలుగు అనేది నేను తర్వాత చెప్తాను ఎక్కడ పెట్టాలి అనేది. ఇక్కడ ఇంకోటి మీకు పవి మ్యాథ్స్ టిప్స్ తెలుగు, కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు. పవి ఏదైనా ఒక నెంబర్ చెప్పండి, మీకు బాగా గుర్తుండే నెంబర్ ఏదో ఒకటి చెప్పండి.
99. సో 4532 ఇలా ఏదో ఒక నెంబర్ ఇచ్చాను. పవి టిప్స్, మ్యాథ్ టిప్స్ తెలుగు, కరెంట్ అఫైర్స్ తెలుగు, కరెంట్ అఫైర్స్ తెలుగు. రైట్, ఇవి మీ జనరల్, ఈ మూడు మీ జనరల్గా మీ కీవర్డ్స్. ఓకేనా, మీ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అన్నీ కూడా ఎక్కడ పెడుతున్నానండి నేను? అప్లోడ్ డిఫాల్ట్లో. ఏది? అప్లోడ్ డిఫాల్ట్స్లో. ఓకేనా, ఇక్కడ ట్యాగ్స్ దగ్గర ఇదేం కేటగిరీ అనుకున్నాము? ఎడ్యుకేషనల్ కేటగిరీ. ఓకే, ఇక్కడ వీటిని పేస్ట్ చేయండి. ఓకేనా, ఎలా కామెంట్స్ ఆల్ యూజర్ కెన్ వ్యూ రేటింగ్స్ ఫర్ దిస్ వీడియో, సెలెక్ట్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అంటే మనది తెలుగు. సో నేను ట్యాగ్స్ పెట్టేటప్పుడు ఏమని పెట్టానంటే ఇక్కడ కామా సపరేషన్ తోటి పెట్టాను. సో పవి టిప్స్, మ్యాథ్స్ టిప్స్ తెలుగు, కరెంట్ అఫైర్స్ అండ్ తెలుగు పవి 994352. తర్వాత ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. తర్వాత నేను వీడియో ఇక్కడైతే ట్యాగ్స్ ఇవి ఇచ్చాను. సో మీరు కొత్త ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ ఛానల్ క్రియేట్ చేశారనుకోండి, ఇంగ్లీష్ ఛానల్కి అప్పుడు పెట్టుకోండి మ్యాథ్స్ టిప్స్ ఇన్ ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్ ఇన్ ఇంగ్లీషు, పవి దానికి వేరే నేమ్ ఏదైనా ఇచ్చుకోండి. పవి 4567 వేరే నెంబరు ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ అని కనపడుతుంది. అడ్వాన్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఛానల్ కీబోర్డ్స్. ఈ ఛానల్ కీబోర్డ్స్ ఏముండాలంటే మన యూట్యూబ్, మన ఛానల్ కీబోర్డ్ ఏంటి? ఛానల్ కీబోర్డ్స్ మ్యాక్సిమం మనం ఏమేమి చెప్తాము మన ఛానల్లో? మ్యాథ్స్ టిప్స్ తెలుగు, కరెంట్ అఫైర్స్ తెలుగు, తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు వీడియోస్ ఇన్ తెలుగు, ఇంకా స్పోకెన్ హిందీ, తెలుగు హిందీ వీడియోస్, స్పోకెన్ హిందీ వీడియోస్ అని కాకుండా స్పోకెన్ హిందీ వీడియోస్ ఇన్ తెలుగు, తెలుగు, ఇంకా తెలుగు గ్రామర్, ఏఆర్ తెలుగు గ్రామర్ టిప్స్. ఇవన్నీ కూడా ఛానల్కి సంబంధించిన వీడియోస్. ఇంకా ఏమేమి వీడియోస్ పెడతారు? 10th క్లాస్ మ్యాథ్స్, ఎస్ఎస్సి మ్యాథ్స్, తర్వాత 10th వద్దు, ఎస్ఎస్సి పెడతాం. పోనీ 10th మ్యాథ్స్. ఓకే, 10th మ్యాథ్స్, మ్యాథ్స్, ఎస్ఎస్సి మ్యాథ్స్, ఎస్ఎస్సి వీడియోస్ అని పెట్టిన పని ఎస్ఎస్సి అంటే మామూలుగా స్కూల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కాకుండా ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్. అవును సార్, ఎస్ఎస్సి అనేది ఇప్పుడు మన ఎస్ఎస్సికి దీనికి సంబంధించిన వీడియోస్ పెడతాం. 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ పెడతాం. ఓకే, వీడియోస్. ఓకే, ఇంటర్ మ్యాథ్స్ వీడియోస్ ఇన్ తెలుగు. ఓకే, ఇంకా సరే, మ్యాథ్స్ వీడియోస్ ఇన్ తెలుగు అని పెట్టాం కదా ఇక్కడ. మ్యాథ్స్ టిప్ ఇంకా ఇప్పుడు అవి పెట్టారు సార్. డిగ్రీ మ్యాథ్స్ కూడా అన్నీ పెట్టుకోవచ్చండి. మామూలుగా అసలు ఛానల్ పర్పస్ యూజ్ అవుతుందని ఇనీషియల్గా కొన్ని పెట్టుకుంటాం కదా. ఓకే, రైట్. ఇంకా తర్వాత జర్నల్ నాలెడ్జ్ వీడియోస్, ఈ కీవర్డ్స్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఎక్కువ మంది సెర్చ్ కొట్టినప్పుడు మన ఛానల్ ముందు కనపడడానికి ఈ వీడియోస్ ఇవన్నీ కూడా ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోండి. క్లిక్ టు సేవ్. సో
వస్తాయండి, కానీ ఛానల్ కీవర్డ్స్ అనేది పెట్టుకుని ఉంచాలి మనం. ఓకేనా? ఇప్పుడు నేను ఇవి పెడుతున్నాను కదా, మీరు తర్వాత ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఇలా ఉంచేసేయండి. ఓకే, తర్వాత సేవ్ కొడుతున్నాను. ఓకేనా? ఇవన్నీ కూడా మన ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్. రైట్. తర్వాత ఓకే, వీడియో అయిపోయింది. 68%. ఈ రెండు మీరు తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? తర్వాత బ్రాండింగ్ మీద ఓపెన్ చేసుకున్నట్టయితే యాడ్ వాటర్ మార్క్ అంటున్నారు. వాటర్ మార్క్ ఏమి యాడ్ చేసుకుందాం మన దానికి? పవి అని పెడదామా? ఆల్రెడీ క్రియేట్ చేస్తాం మనం పవి. పవి అనేది ఇమేజ్ మనం క్రియేట్ చేసాం ఆల్రెడీ. ఏదండి పవి ఇమేజ్? ఇది కాదు. ఓకే, ఓకే, పవి టిప్స్ అని ఇద్దామా? తర్వాత మార్చుకోండి మీ రిక్వైర్మెంట్ బట్టి. జనాన్యంకి దీనికి సంబంధం ఉందండి పవి. ఓకేనా? తర్వాత మీకు ఇది నచ్చకపోతే వేరేది మార్చుకోండి, వేరే ఇమేజ్ క్రియేట్ చేసి. ఓకే అండి. పవి టిప్స్ కదా మనం పెట్టేది అన్నీ కూడా. పవి వీడియోస్ అని పెడదామా? పవి తెలుగు అని పెడదామా? మీ ఇష్టం. తెలుగు అని పెడదామా? ఓకే, పవి తెలుగు వీడియోస్ అని పెడదాం. పవి మన ఛానల్ పేరు ఏమని పెట్టాము? పవి అకాడమీ అని పెడదాం. ఇమేజ్ ఫోటోషాప్ వచ్చిన వాళ్ళతో మనం బాగా చేయించుకుంటే బాగుంటుంది. ఓకే అండి. మనకి ఫోటోషాప్ రాదు కాబట్టి మనం ఆల్రెడీ ఉన్నది ఏదైనా ఎట్టేద్దామని చూస్తే ఏది కూడా బాగుంటుంది. ఇంట్లోకి సరిపోతుంది మరి. మరి ఇక్కడ ఈ ఇమేజెస్ ఉన్నాయి, ఇవి దానికి సెట్ అవుతాయో లేదో చెప్పలేము. సో అకాడమీ అనేది తీసుకుంటున్నాను. అదే అలా రెండు వేరు వేరు.
తర్వాత మీరు మార్చుకోండి. నేను ఏం చేస్తున్నాను చూసి కాపీ అకాడమీ కాపీ అకాడమీ కాపీ అకాడమీ తెలుగు వీడియోస్ అని నేను సేవ్ చేస్తున్నాను. ఏం ఫార్మాట్లో తీసుకోవాలి? జేపీఈజీ ఫార్మాట్లో తీసుకుని బెస్ట్ ఆఫ్న సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఓపెన్ అవుతుంది కదా, ఇమేజ్ చూడండి. ఇమేజ్ ఏ విధంగా కనపడుతుంది కాపీ అకాడమీ అని చెప్పి. సో మీరు ఏ ఇమేజ్ క్రియేట్ చేసినా మీ కీబోర్డ్స్ ఉన్నాయి కదా, మీరు పర్టికులర్ ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది. ఈ వీడియో దేనికి సంబంధించిన ఇమేజెస్, ఈ వీడియో దేనికి సంబంధించిన ఇమేజ్ పవి అకాడమీకి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ ఇవి. సో నేను కాపీ చేసుకున్నాను కదా, టైటిల్ మీద పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఈ కీవర్డ్స్ వీటిని కాపీ చేసుకొని ఇమేజ్ని రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తున్నాను. డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత కామెంట్స్లో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్. తర్వాత ఈ ఇమేజ్కి 5 రేటింగ్ ఇస్తున్నాను. తర్వాత ట్యాగ్స్ ఇస్తున్నాను. ఓకేనా? ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత దీనికి టైటిల్ ఇస్తున్నాను. టైటిల్స్ కాపీ చేసుకొచ్చిందే రావట్లేదు. సో అందుకని ఫస్ట్ లైన్ ఒకటి కాపీ చేసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ లైన్ ఒకటి కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, తీసుకుని దీనికి టైటిల్ కింద తెచ్చుకోండి. ఓకే, టైటిల్ కింద ఇచ్చి అప్లై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రెండింగ్ ఇది అంతా కూడా ఉంటాయి. మీరు తర్వాత మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి దీన్ని. ఇప్పుడు నేనైతే ఈ ఇమేజ్ చూస్ చేసుకున్నాను, పవి అకాడమీ తెలుగు వీడియోస్. ఓకే, సేవ్ కొడుతున్నాను. ఇక్కడ నుంచి మీ వాటర్ మార్క్ కింద ఇమేజ్ అనేది కనబడుతుంది. పవి అకాడమీ అనే ఇమేజ్ కనబడుతుంది. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా పవి అకాడమీ అని కనపడుతూ ఉంటుంది ప్రతి వీడియోకి పక్కన. రైట్. సో తర్వాత ఫీచర్డ్ కంటెంట్ అనే ఆప్షన్ ఉంది. ఫీచర్డ్ కంటెంట్ అంటే మీరేం తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్ మనం చూసాం చూడలేదా? అప్లోడ్ డిఫాల్ట్స్లో ఇవన్నీ పెట్టేసాం కదా. సో స్టేటస్ అండ్ ఫీచర్స్ కొన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఛానల్స్లో మీకు కాపీ రైటెడ్ స్టేటస్ అని కనపడుతుంది. ఎక్కడ? ఛానల్లో స్టేటస్ అండ్ ఫీచర్స్లో. కాపీ రైటెడ్ స్టేటస్ అంటే ఏంటి? మనం ఏమన్నా వీడియోస్ ఏమన్నా కాపీ చేసి పోస్ట్ చేస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది, ఇంగ్లీష్ ట్రైలర్. సో ఏమైంది అని చెప్పి మనకి ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి ఆ ట్రైలర్స్కి. మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అది వచ్చిన వీడియో ఉన్నారో అది కాపీ రైటెడ్ స్ట్రైక్ పడతా ఉంటుంది. అందుకని పట్టనకూడదు. 1, 2, 3, 4 ఛాన్సెస్ మనకి ఇస్తున్నారు. సో ఎవరైనా కాపీ రైటెడ్ స్ట్రైక్ ఇస్తే 3 ఛాన్సెస్ వస్తాయి. సో ఇలా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కాపీ రైటెడ్ స్ట్రైక్స్ 3 పడిపోయినాయి అనుకోండి, సో మీరేమీ చేయలేదు. మీ వీడియోస్ అన్ని చక్కగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని ఒక ఫోల్డర్ తీసి ఆ ఫోల్డర్ పెట్టుకుని ఏంటండి ఏం వస్తుంది? ఇది గ్రీన్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏం రావచ్చు? అదెందుకు కంటిన్యూ అవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చూసినట్టయితే ఇది నవ్వుతా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇది స్టార్ట్ అయిపోయింది. మా రెడ్ కలర్లో రావచ్చు. మేబీ నాకు ఇంతవరకు కాపీ రైటెడ్ స్ట్రైక్స్ పడలేదు. ఓకేనండి. మీరు అందుకని మీరు ఏం చేయాలి? మీ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎందుకన్నా మంచిది బ్యాకప్ అయితే మెయింటైన్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే డిలీట్ చేసేయకండి. ఒక పెన్డ్రైవ్ లేకపోతే ఒక సీడీ అనుకుని అందులో రైట్ చేసుకుని అటు పెట్టుకోండి. ఓకే, ఎప్పుడన్నా పొరపాటున మన కర్మగాలి మన ఛానల్లోనే డిలీట్ అయితే అవ్వదు మ్యాక్సిమం. ఎందుకంటే మనం ఇది కాపీ రైటెడ్ కంటెంట్ వాడలేదు. వాళ్ళు డిలీట్ అయితే ఈ ఛానల్ క్లోజ్ చేసుకుని ఆ వీడియోస్ అన్ని వేరే ఛానల్లోకి అప్లోడ్ చేసుకుంటాం. ఓకేనా? తర్వాత కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది పెన్ డ్రైవ్ కన్నా మీ దాంట్లో హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, మీ సిస్టంలో హార్డ్ డిస్క్లో సేవ్ చేసి పెట్టుకోండి. లేకపోతే గూగుల్ డ్రైవ్ ఐడియా ఉందా మీకు? జీమెయిల్లో గూగుల్ డ్రైవ్ అని ఒకటి వస్తుంది. ఆ గూగుల్ డ్రైవ్లోకి మీరు చేసిన వీడియోస్ అన్ని కూడా గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? గూగుల్ డ్రైవ్ అంటే గూగుల్తో మనకి జీమెయిల్తో పాటు గూగుల్ డ్రైవ్ వస్తుంది. అది 15 GB స్పేస్ వస్తూ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీ జీమెయిల్ ఓపెన్ చేసి drive.google.com అని ఓపెన్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేస్తే మీ గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. మీ జీమెయిల్ అకౌంట్కి సంబంధించిన గూగుల్ డ్రైవ్. మీరు ఇంతవరకు ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి మీకు 15 GB స్పేస్ అనేది అలా ఉండిపోతుంది.
ఓకే, మీరు ఏం చేస్తారు అంటే మీ వీడియోని ఒక ఫోల్డర్లో పెట్టుకున్నా లేకపోతే జిప్ చేసో ఆ వీడియో కంటెంట్ తీసుకొచ్చి మీ దాంట్లో అన్లిమిటెడ్ డేటా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాం, డ్రైవ్లోకి అప్లోడ్ చేస్తున్నాం. డ్రైవ్లోకి అప్లోడ్ చేస్తే మళ్ళీ సైజు పడుతుంది కదా వీడియో. సో మీ డ్రైవ్లోకి ఆ వీడియోని అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ న్యూ అని కనపడతా ఉన్నది కదా, ఆ న్యూలోకి వచ్చి ఇది యాక్చువల్గా మీ డ్రైవ్, మీరు ఇంతవరకు ఏమీ అప్లోడ్ చేయలేదు కాబట్టి న్యూ ఫైల్ అప్లోడ్ అని కనపడుతుంది. మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలో ఆ వీడియోని అప్లోడ్ చేసుకుని మీ డ్రైవ్లో సేవ్ చేసుకున్నట్టయితే ఇవి లైఫ్ లాంగ్ ఉంటా ఉంటాయి వీడియోస్. లేదు అనుకుంటే మీరు పెన్ డ్రైవ్లో సీడీలో కానీ డివిడీలో మెయింటైన్ చేసినా కష్టమే. ఓకే, లేదు అనుకుంటే మీ సిస్టంలో ఒక హార్డ్ డిస్క్లో డి డ్రైవ్లో కానీ ఈ డ్రైవ్లో కానీ వాటిని అప్లోడ్ చేసి అటు పెట్టి వాటిని ఉంచుకుని పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి, వాటిని రిమూవ్ చేయకండి. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లోడింగ్, యూ కెన్ అప్లోడ్ ఎనేబుల్డ్. ఓకే, యూట్యూబ్ అప్లోడింగ్ అనేబుల్ అయ్యి ఉంది మన దాంట్లో. తర్వాత వీడియో ఎడిటర్ అనేబుల్ అయ్యింది. మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. అంటే మానిటైజేషన్ అంటే మనకు మనీ రావాలంటే దీన్ని ఎనేబుల్ చేయాలి. మనం ఎంతవరకు వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి అనేబుల్ చేయలేదు. వీడియోస్ ఒక 5-6 వీడియోస్ అప్లోడ్ చేసి దానికి ప్రతి వీడియోకి కొన్ని వ్యూస్ వచ్చిన తర్వాత, అంటే నియర్లీ ఒక 100-150 వ్యూస్ వచ్చిన తర్వాత మనం మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకుంటే తొందరగా ఎనేబుల్ అవుతుందండి. తర్వాత లైవ్ స్ట్రీమింగ్, ఇది అవసరం లేదు. ఎంబడ్ లైవ్ స్ట్రీమ్స్ ఇవేమీ అవసరం లేదండి మీకు. ఓకేనా, మీరు చేయాల్సిందల్లా ఈ గైడ్లైన్స్ కాపాడుకుంటున్నావా లేదా, మనం ఏమి డూప్లికేట్ కంటెంట్ అప్లోడ్ చేయట్లేదు, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత చూసుకున్నట్టయితే మీకు ఈ ఛానల్లో ఎక్కడున్నామండి, మనం వీడియో మేనేజర్ దగ్గర ఉన్నాం. వీడియోలో మన యూట్యూబ్కు బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం. ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్రంట్ ఎండ్ ఎలా కనపడుతూ ఉంటుంది మనకి. సో వ్యూ ఛానల్ కొట్టుకున్నట్టయితే మీరు ఇమేజెస్ ఇవన్నీ పెట్టుకున్నట్టయితే నీట్గా కనపడేది. సో దీంట్లో మీరు బ్యాక్ ఎండ్కి రావాలంటే ఏం చేయాలి, వీడియో మేనేజర్ మీద క్లిక్ చేస్తే వీడియో మేనేజర్లోకి వస్తారు ఇక్కడ. ఓకే, వీడియో మేనేజర్ తర్వాత ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, వీటిని చూపిస్తున్నాను. సో మనం కష్టపడి ఒక వీడియోని అప్లోడ్ చేసాం. ఓకే, ఇది వీడియో. హౌ టు నెంబర్స్ యాడ్ ఫాస్ట్లీ, హౌ టు యాడ్ ఏడిటీనా యాడ్ ఏడీనేనా ఏడిటీ. ఓకే, హౌ టు సమ్మన్, లేకపోతే ఏంటి సమ్మాన్ కూడా పెట్టుకోండి. ఓకేనా, ఏమవుతుంది సమ్మాన్ పెట్టేసరికి యాక్చువల్గా మనం ఒకటే మనం ఇక్కడ యువర్ టైటిల్ ఈజ్ టూల్ అన్నట్టు మన వీడియోకి టైటిల్ మనం ఇచ్చామా, ఇక్కడ ఏమన్నా టైప్ చేసామా, టైప్ చేయలే. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడే ఇక్కడ వీడియోకి నేమ్ ఇచ్చుకున్నాం కదా, ఈ వీడియో నేమే ఇక్కడ టైటిల్ కింద వచ్చేస్తుంది మనకి. ఓకేనా, కాకపోతే వీడియో లెంత్ అనేది ఎంత అయిపోయిందంట, చాలా టూ లాంగ్ అయిందంట. మనం 100 క్యారెక్టర్స్ వరకే అవ్వగలుగుతాం. చూడండి, ఇది తీసేస్తున్నప్పుడు తెలుగు కంటెంట్ ఉంచాలండి ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, లెంత్ అన్నప్పుడు అయిందా, లెంత్ అనేది టైటిల్ ఈజ్ టూ లాంగ్ అని ఇంకా కనపడుతుంది, అంటే 100 ఇప్పుడు పోయింది. ఓకేనా, ఇంకా 100 క్యారెక్టర్స్ కన్నా లెంత్ రాకూడదు. అయితే మీకు ఈ డౌట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి కాబట్టి సో మీకు వీడియోని పబ్లిష్ చేసేస్తున్నాను. పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. యాక్చువల్గా దీన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసాం, సైన్ అవుట్ చేసేస్తున్నాను. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు PIDIQ అనే ప్లగిన్ ఒకటి ఉంటుంది. ఎందులో ఉంటుందంటే అది మోజిలా ఫైర్ బాక్స్లోనే గూగుల్ క్రోమ్లోనే ఉంటుంది. మీరు గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఓపెన్ చేస్తారు, సైన్ ఇన్ కొట్టండి. యూట్యూబ్ ఓపెన్ చేసి సైన్ ఇన్ కొట్టండి, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకే, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. రేపొద్దున మళ్ళీ చూపిస్తాను. సైన్ ఇన్ చేస్తున్నాను. సో సైన్ ఇన్ చేసేటప్పుడు నా ఛానల్ ద్వారా సైన్ ఇన్ అయిపోతుంది. ఓకే, మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటిదంటే PIDIQ తెలియాలి మీకు యూట్యూబ్లో. సో PIDIQ తగ్గిన వల్ల యూజ్ ఏంటంటే మీరు 100 క్యారెక్టర్స్ అనేది మీకు లెంత్ తెలియట్లేదు, అక్కడ ఎంత ఇస్తున్నావా అనేది, ఎంత ఉంది అనేది. సో దాని పర్పస్ PIDIQ ఎక్స్టెన్షన్ అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. ఎందులో అండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని
సెట్ చేస్తున్నాను. VIDIQ వెర్షన్ ఫర్ యూట్యూబ్ అని చెప్పి కనపడుతుంది. దీన్ని ఓపెన్ చేసి మీరు ఓకే ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత యాడ్ టు క్రోమ్ ఆప్షన్ అవైలబుల్ అని క్రోమ్ యాడ్ టు క్రోమ్ కొట్టండి. ఓకేనా? కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుకోండి. మీ జీమెయిల్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ మీ జీమెయిల్ అకౌంట్ పేరేంటి? MSR Pavi 0. ఇది క్రోమా ఫైర్ఫాక్స్? ఫైర్ఫాక్స్లో రాదు, క్రోమ్లోనే వస్తుంది. ఓకే, మీరు అలా ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత జీమెయిల్ చెప్పండి. MSR Pavi 01@gmail.com. gmail.com. ఓకే, నెక్స్ట్ కొట్టండి. పాస్వర్డ్ చెప్పండి. పాస్వర్డ్ చెప్పండి. 36788 D ఒకసారి మీరే కొట్టండి. ఓకే, మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. మై ఛానల్ ఓకే, ఇక్కడ వీడియో మేనేజ్. ఓకేనా? సో ఇన్ని వీడియో మేనేజ్కి వచ్చిన తర్వాత వీడియోని అప్లోడ్ చేసాం పడిన తర్వాత అది ఎడిట్ కొట్టండి. సో ఇది VIDIQ ప్లగిన్. ఓకేనా? VIDIQ ప్లగిన్ ఎఫెక్ట్ కనపడుతుందా మీకు ఇక్కడ? ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చామంటే ఇప్పుడు వరకు 81 ఇచ్చాం. ఓకేనా? ఎక్కడ చూస్తున్నాం మనం? ఇక్కడ నుంచి అప్లోడ్ చేసేయండి. ఏది మీరు ఇక్కడ నుంచి యూట్యూబ్ పర్పస్ ఏ బ్రౌజర్ వాడతారు? గూగుల్ క్రోమ్ బ్రౌజర్ VIDIQ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలా ప్లగిన్ కనపడుతూ ఉంటారు. చేసుకోకపోతే ఎలా సార్? మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని VIDIQ ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ కనపడుతుంది. మీ జీమెయిల్ ఏది? మీ జీమెయిల్ MSR Pavi తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే యాక్చువల్గా నేను లాగిన్ అయ్యాను కాబట్టి నాకు కనపడుతుంది ఇక్కడ. ఓకే, లాగిన్ అయిన కాడ నుంచి మీకు IQ ప్లగిన్ ఈ విధంగా కనపడుతూ ఉంటుంది అనమాట. మనం టైటిల్ ఎంత యాడ్ చేయొచ్చు? 100 క్యారెక్టర్స్. తర్వాత డిస్క్రిప్షన్ 5000 క్యారెక్టర్స్. ట్యాగ్స్ 500 క్యారెక్టర్స్ వరకు ట్యాగ్స్ని మనం చేయొచ్చు. యాక్చువల్గా మనం డిఫాల్ట్గా కొన్ని ట్యాగ్స్ పెట్టాం, కాకపోతే వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత పెట్టాం కానీ కనపడలేదు. మీరు నెక్స్ట్ వీడియో నుంచి పెట్టేటప్పుడు ఇక్కడ కొన్ని డిఫాల్ట్ ట్యాగ్స్ వస్తాయి. ఓకేనా? సో తర్వాత చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆప్టిమైజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఎంత ఉంది? 81 క్యారెక్టర్స్ వచ్చినాయి.
మనకి 80 నుంచి 100 వరకు వస్తే పర్లేదు, వదిలేసేయండి. లేదు ఇంకా ఏమన్నా కంటెంట్ యాడ్ చేయగలిగితే యాడ్ చేయండి మీరు ఇక్కడ. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ టైటిల్ ఇంకా ఏమన్నా యాడ్ చేయగలుగుతావా? సమ్మింగ్ నెంబర్స్ అని పెట్టినప్పుడు సమ్మింగ్ నెంబర్స్ అని తీసుకుంటే ఓకే, మీరు ఆలోచించుకొని పెట్టుకోండి. తర్వాత మీ టైటిల్ ఉంది కదా, మీ ఇది ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. యాక్చువల్గా అప్లోడ్ చేసేటప్పుడు కొద్దిగా కంటెంట్ పోతుంది. ఓకే, కంటెంట్ పోయే కంటెంట్ని తీసుకొచ్చుకొని మీరు ఇక్కడ పెట్టుకోండి. ఓకే, అర్థమవుతుందా? అక్కడ నుంచి కాపీ చేసుకొని డిస్క్రిప్షన్లో ఫస్ట్ తీసుకున్నాం. ఓకే, మీకు ఎక్కడి వరకు వచ్చింది? నెంబర్స్ అయినా వరకే వచ్చింది. ఎలా త్వరగా ఎలా కూడాలి అనేది రావట్లేదు. ఒకసారి ఇది కూడా పెడతాను, ఏ నెంబర్స్ అయినా త్వరగా అనేది పోయింది. పోనీ ఈ టైటిల్ కాపీ చేసుకుని యాక్టివ్గా ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. వచ్చిందా? 116 క్యారెక్టర్స్ వస్తుంది. ఓకే, దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ వస్తుందో చూడండి, 93. కరెక్ట్గా వచ్చిందా? ఏ నెంబర్స్ అయినా ఎలా కూడాలి. యాక్చువల్గా ఈ టైటిల్ని కాపీ చేసుకుని ఇక్కడ ఒకసారి పేస్ట్ చేయండి, మర్చిపోకండి. ఓకే, తర్వాత ఏమో సేమ్ టైటిల్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏముంటుంది అంటే, ఇప్పుడు హౌ టు యాడ్ నెంబర్స్ ఫాస్ట్ అన్ని గూగుల్లో సెర్చ్ కొట్టినప్పుడు మీకు రిలేటెడ్ కీవర్డ్స్ కనపడతాయి. సెర్చ్ ఫర్ హౌ టు యాడ్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రిలేటెడ్గా కీవర్డ్స్ కన్నా హౌ టు యాడ్ ఫాస్ట్ మెంటల్లీ, హౌ టు యాడ్ లార్జ్ నెంబర్స్ ఇన్ ఎవర్ హ్యాండ్, ఫాస్ట్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ టెక్నిక్స్, మెంటల్ ఎడిషన్ ట్రిక్స్ ఫర్ లార్జ్ నెంబర్స్, హౌ టు యాడ్ బిగ్ నెంబర్స్, ఎడిషన్ ట్రిక్స్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ కీవర్డ్ తీసుకోండి మీరు. ఓకే, బ్యాంక్ ఎగ్జామ్స్ ఈ కీవర్డ్ తీసుకొని దీని కింద పేస్ట్ చేయండి. అలా ఒక 4-5 కీవర్డ్స్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? ఇది మన కనిపించదు. 5000 వరకు పెట్టుకోవచ్చు, కానీ అన్ని పెట్టకండి, 2-3 పెట్టండి. మీరు ఇంకా కుదిరితే మీరు ఇక్కడ రాయండి, ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హౌ టు యాడ్ నెంబర్స్ ఈజీ వే. ఓకే, సో తర్వాత మీరు ఈ పవి టిప్స్ బ్లాగ్ ఉంది కదా, సో అందులో మీరు కంపల్సరీగా మీరు ఈ వీడియోని అక్కడ ఎంబెడ్ చేస్తారు కదా, ఎంబెడ్ చేసి కంటెంట్ రాస్తారు కదా, యాక్చువల్గా ఒక పోస్ట్ క్రియేట్ చేస్తారు కదా, ఆ పోస్ట్ URL కూడా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. అర్థమైందా? ఓకే, తర్వాత దీనికి రిలేటెడ్గా ఉండే ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి? సో తెలుగు అనేది ఒక ట్యాగ్. ఓకే, కామా, రైట్. ఓకే, ఎడిషన్ కామా, సో స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది. సో నెంబర్స్ ఫాస్ట్ తెలుగు ADDI ఎడిషన్ కామా వీడియో కామా తెలుగు టిప్స్. ఓకే, కామా, ఇలా మంచి ట్యాగ్స్ తీసుకొచ్చి వాళ్ళు మీకు ఏమైనా డౌట్ ఉంటే హౌ టు యాడ్ నెంబర్స్ ఫాస్ట్ తెలుగు అని చెప్పి మనం ఒక వీడియో క్రియేట్ చేసాం కదా. సో యూట్యూబ్లోకి వెళ్ళి అంతకుముందు ఎవడో ఒకడు వీడియో అప్లోడ్ చేసే ఉంటాడుగా, ముందు ఎవడో ఒకడు వీడియో అప్లోడ్ చేసినాడు. వీడియోస్ని చూడండి, మ్యాథ్ ట్రిక్ ఫాస్ట్ మల్టిప్లై, ఫాస్ట్ క్యాలిక్యులేషన్ మ్యాథమెటిక్స్ ట్యూటోరియల్ నిన్న తెలుగు అని చెప్పి ఇది ఎవడో క్రియేట్ వీడియో ట్యాగ్స్ ఏమి ఇచ్చాడో చూడండి, తెలుగు వీడియో ట్యూటోరియల్స్. ఓకే, ఇక్కడ ఈ వీడియో ఓపెన్ చేసినప్పుడు మనం VADIQ ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఈ రేషియో కూడా మనకు చూపిస్తుంది. ఇది డిస్క్రిప్షన్ ఏం పెట్టాడు, పట్ల ట్యాగ్స్ ఏం యాడ్ చేశాడు, ఈ ట్యాగ్స్ యాడ్ చేశాడు. ఈ ట్యాగ్స్ కాపీ చేసుకోండి. ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొచ్చుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ పేస్ట్ చేయండి. అండి పేస్ట్ చేసి మ్యాథ్స్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్, డివిజన్ సమ్ క్యాలిక్యులేషన్, డివిజన్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్, మ్యాథమెటికల్ ట్రిక్స్. సో ఇలాంటి ట్యాగ్స్ ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి. ఇంగ్లీష్ వీడియోస్ అయితే ఇంగ్లీష్ వీడియోస్ ఓపెన్ చేయండి, ఒకదాని తర్వాత ఓపెన్ చేసి వాళ్ళు ఏం ట్యాగ్స్ పెట్టారో చూసుకోండి.
మ్యాథ్స్ యాడ్ నెంబర్స్ కాస్ట్ అనే వీడియో ఇంగ్లీష్ వీడియోస్ కూడా ఉంటాయి కదా, మనకి చాలా వీడియోస్ ఉంటాయి కదా. ఆ వీడియోస్ అన్నీ ఓపెన్ చేసుకోండి సార్. మీరు నీట్గా ఓపెన్ చేసుకుని వాళ్ళు ఎలా పెట్టారు, వాళ్ళ ట్యాగ్స్ ఏమేమి పెట్టారు, ఆ ట్యాగ్స్లో ట్యాగ్స్ ఏంటి అని కాపీ చేసుకుని ఈ వీడియో ట్యాగ్స్ ఏమో ఇస్తాను, కానీ మనం వీడియో చూడండి. అలా వీడియో చూసి ఇక్కడ 500 ట్యాగ్స్ ఫిల్ చేసేసి మ్యాథ్స్ ఇచ్చి ఎంటర్ అక్కడ చేశాను. మీకు ట్యాక్స్ ఇంకా ఎక్కువ రాకుండా ఉంటే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, లాంగ్ టైల్ వరకు షార్ట్ పెట్టాం వీడియో తెలుగు మెడిసిన్ అని చెప్పి ఇప్పుడు పెద్ద పెద్ద కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అర్థమవుతుందా? హౌ టు యాడ్ నెంబర్స్ అనేది సెట్ చేసుకుని గూగుల్లో సెట్ చేసుకుని ఇంకా ఇక్కడ సజెషన్స్ వస్తాయి కదా, వీటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేసి వీటిని కూడా తీసుకొచ్చి పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, రిలేటెడ్గా ఉండాలి ట్యాగ్స్ అన్ని కూడా. ఓకే, ప్రతి వీడియోకి పెట్టాలండి. ప్రతి వీడియోకి పెట్టడం వల్ల ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి మనకు. మినిమం దీనికి సంబంధించినది అయితే ఒక 500 క్యారెక్టర్స్ వరకు రాయండి. తర్వాత మీరు మీ వెబ్సైట్ యూఆర్ఎల్ పెడతారు కాబట్టి వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టండి. ఇక్కడ వెబ్సైట్లో మీరు క్రియేట్ చేసి పోస్ట్ చేయాలి. ఓకేనా, తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత సేవ్ చేంజెస్ కొట్టండి. అన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటంటే మనకి ఈ థంబ్నెయిల్. యాక్చువల్గా మీకు వీడియోకి ఈ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను, వీడియోస్ యూట్యూబ్, మీకు థంబ్నెయిల్ సరిగ్గా కనపడలేదు ఇప్పుడు వరకు. ఓకేనా, థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి థంబ్నెయిల్ ఎలా, వీడియో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తాము? సో మీరు దీన్ని తీసుకోండి. ఓకే, ఏం ఓపెన్ చేసుకుంటారు? పెయింట్ ఓపెన్ చేసుకోండి. యాక్చువల్గా ఇది సింపుల్ వేలో చెప్తున్నాను నేను థంబ్నెయిల్ ఎలా యాడ్ చేయాలనేది. ఓకే, కొంతమంది అయితే ఫోటోషాప్తో థంబ్నెయిల్ చేస్తూ ఉంటారు, ఇది అట్రాక్టివ్ పర్పస్ అనమాట. ఓకే, సో ఇక్కడ నా వీడియోస్కి నేను థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేస్తున్నానో చూడండి ఇక్కడ. సో లేకపోతే మ్యాథ్స్ టిప్స్ పర్పస్ మిగతా వాళ్ళు థంబ్నెయిల్స్ ఏం పెట్టారో చూడండి. చాలా చిన్నది. ఇలా నేను థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, మీరు కూడా థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటారు, థంబ్నెయిల్ సైజ్ ఎలా ఉండాలి. ఇక్కడ చూడండి, ఈడు థంబ్నెయిల్ ఇంత క్లియర్గా పెట్టుకున్నాడు. ఇక్కడ ఈడు పెట్టుకున్నాడు. ఇక్కడ ఈడు సూపర్ ఫాస్ట్ ఎడిషన్స్ వేదిక్ మ్యాథ్స్ అని చెప్పి ఈడు పెట్టాడు. ఇక్కడ ఈడు ఇలా పెట్టుకున్నాడు మ్యాథ్స్ మ్యాజిక్. కొంతమంది విచిత్రంగా పెడతా ఉంటారు. చూడండి, ఈడు చూడండి ఇలా పెట్టాడు థంబ్నెయిల్. ఓకే, సో మీరు మంచిగా అనుకున్న దాన్ని మంచిగా పెయింట్లో క్రియేట్ చేసుకుని ఇప్పుడు పెయింట్లో సైజ్ ఎంత తీసుకోవాలి, మీరు సైజ్ ఎలా తీసుకోవాలి అంటే ఇది గుర్తుపెట్టుకోండి బాగా. మీరు సైజు ఓకేనా, అది సైజు మీరు ఎంత సైజు తీసుకుంటారు అంటే ఈ సైజ్ తీసుకోండి. మీరు ఎంత తీసుకుంటున్నారు, ఈ సైజు పిక్సెల్స్ దగ్గర 600 334 సైజ్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు వీడియో థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకున్న థంబ్నెయిల్ సైజ్ వచ్చి అంత తీసుకుంటూ ఉంటారు మీరు. థంబ్నెయిల్ అనేది నీట్గా చేసినట్టయితే ఈ విధంగా కనపడతా థంబ్నెయిల్స్ ఎలా కనపడుతున్నాయి చూడండి. వీళ్ళు వెళ్తే థంబ్నెయిల్స్ ఈ విధంగా కనపడుతున్నాయి. మనం థంబ్నెయిల్ ఎంత నీట్గా రావాలి, ఇలా రావాలి అంటే థంబ్నెయిల్స్ సైజ్ మనం కరెక్ట్గా మెన్షన్ చేసుకోవాలి. సో ఫస్ట్ థంబ్నెయిల్ సైజ్ ఎంత తీసుకోమంటున్నాను నేను,
సెట్ అయిపోతుంది. ఓకే, $600,336 తీసుకోండి. ఓకే, 600,336 నేను ఒకటికి 2 సార్లు చెప్తున్నాను. 600,334 కానీ 6 కానీ తీసుకోండి, పర్లేదు, ఏదో ఏం తీసుకోండి. రైట్, ఇప్పుడు మరి కంటెంట్ దీనికి సంబంధించింది ఎలా రాయాలి? వేదిక్ మ్యాథ్స్ దీనికి సంబంధించిన thumbnail క్రియేట్ చేయాలిగా మనం. సో ఫస్ట్ హౌ టు యాడ్ నెంబర్స్ ఫాస్ట్ అని చెప్పి నేను thumbnail మీద ఇమేజ్ పెడుతున్నాను, టెక్స్ట్ పెడుతున్నాను. హౌ టు యాడ్ నెంబర్స్ ఫాస్ట్ తెలుగు ఏడిటి. ఓకేనా? సో దీన్ని ఏదైనా ఇంగ్లీష్లో పెట్టండి. మరి చూసిన వాళ్ళకి thumbnail ఇలా ఇంగ్లీష్లో ఉంటే మరి మన తెలుగు వాళ్ళు కాబట్టి రారు ఇంగ్లీష్ వీడియో అనుకుని. మరి తెలుగులో కూడా కంటెంట్ పెడదామా? తెలుగులో కూడా కంటెంట్ ఎలా పెడదాం? ఇక్కడ మనం రాసుకున్నాం కదా ఇక్కడ కూడికలు బిందు పద్ధతి ద్వారా ఎలా త్వరగా ఎలా యాడ్ చేయాలి. ఓకేనా? సో ఈ thumbnailకి టెక్స్ట్ని కూడా సెట్ చేయండి, తెలుగులో కూడా పేస్ట్ చేయండి. ఓకే, కోడికలు బిందు పద్ధతి ద్వారా త్వరగా ఎలా కూడాలి అని చెప్పి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఏ నెంబర్స్ అయినా కూడే పద్ధతి అని చెప్పి మీరు ఏం చేయాలండి? తెలుగులో టైప్ చేసుకోవాలి. ఓకేనా? సో ఏ నెంబర్స్ అయినా ఓకేనా? కూడటం ఎలా? సో దీనికి క్వశ్చన్ మార్క్ కూడా ఇస్తున్నాను. దీన్ని తీసుకొచ్చుకొని మీరు ఇక్కడ పేజ్ ఎక్కడ ఎలా తీసుకుంటారండి? ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా? దీన్ని ఇక్కడ ఇది తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? ఏ నెంబర్లో అయినా త్వరగా కూడటం ఎలా? ఇంగ్లీష్లో ఇది బ్లూ కలర్లో తీసుకోండి. ఓకే, ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని బ్లూ కలర్లో, లేకపోతే దీన్ని కొద్దిగా రెడ్ కలరు ఇలా పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు మనం సెలెక్ట్ చేసుకుని. సో దీని సైజ్ ఎంత ఉంది? 28 కాకుండా 48 పెట్టుకుంటే కొద్దిగా పెద్దగా కనపడుతూ ఉంటుంది. ఓకేనా? అర్థమైంది కదా? కూడటం ఇలా దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది మన thumbnail. ఓకేనా? ఈ thumbnailని సో కొద్దిగా నీట్గా మెన్షన్ చేసుకోండి. మీకు పార్టీ వేరే వాళ్ళు చూస్తూ ఉంటే మీకు ఐడియా వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ పెట్టండి, అది బాగుంటుంది. ఓకే, సో ఎలా నాకు యాక్చువల్గా మీకు ఐడియా వస్తుంది. ఇలా పెట్టుకోండి. రైట్, నేను ఇప్పుడు ఇది ఇలా thumbnail క్రియేట్ చేశాను. నోట్ ప్యాడ్లో రాసి ఎక్కడొకటి పెట్టుకోండి. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఓకే, సో దీన్ని ఈ ఇమేజ్ ఏమైనా సేవ్ చేయాలండి నేను మళ్ళీ. సో సేవ్ యాజ్, సో సేమ్ హౌ టు యాడ్ నెంబర్స్ ఫాస్ట్. ఇది ఏం ఇమేజ్లో సేవ్ చేయాలి? జేపీఈజీ ఇమేజ్లో సేవ్ చేసుకోవాలి, జేపీఈజీ ఇమేజ్లో. ఓకే, ఇప్పుడు మనకి ఇమేజ్ సేవ్ అయ్యింది. ఓకేనా? మరి ఈ ఇమేజ్కి నేను చెప్పింది ఏంటి? కంపల్సరీగా మీరు ఏదైనా ఇమేజ్ పెడితే దాని ప్రాపర్టీస్ ఓపెన్ చేసుకుని ఓకే డీటెయిల్స్లోకి వెళ్ళి ఇప్పుడు దీనికి టైటిల్ ఏమి ఇచ్చాము? ఇది ఇచ్చాం కదా. ఓకే, దీన్ని కాపీ చేసుకోండి ఒకసారి. టైటిల్ ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళండి.
ఇక్కడ టైటిల్ దగ్గర దాన్ని పేస్ట్ చేయండి. ఓకే, కామెంట్స్ దగ్గర దాన్ని పేస్ట్ చేయండి. అర్థమైందా? రేటింగ్స్ వచ్చి 5 ఇవ్వండి. సబ్జెక్ట్ దగ్గర కూడా దాన్ని పేస్ట్ చేయండి. ట్యాగ్స్కి వచ్చేసరికి తెలుగు. ఓకే, తర్వాత మ్యాథ్స్ టిప్స్ కామా. ఓకే, కామా కాకుండా ఇక్కడ ఇవ్వాల్సింది సెమీకోలన్ యాడ్ ట్యాగ్స్ దగ్గర. పవి టిప్స్ ఏవో ఒక కీవర్డ్స్ మంచి దీనికి రిలేటెడ్గా ఉండే కీవర్డ్స్ని యాడ్ చేయండి. అప్లై చేయండి. ఓకే చేయండి. ఇప్పుడు దీనికి మన వీడియోకి థంబ్నెయిల్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి అనుకున్నాం. ఇప్పుడు ఎక్కడుంది థంబ్నెయిల్? ఇక్కడ కనపడుతుంది చూడండి, క్రియేట్ థంబ్నెయిల్ అని చెప్పి. థంబ్నెయిల్ చూస్ చేసుకోండి. క్రియేట్ థంబ్నెయిల్ కాదు, కస్టమ్ థంబ్నెయిల్. ఓకేనా? సో ఇది కస్టమ్ థంబ్నెయిల్ వెళ్ళిపోయి హౌ టు యాడ్ నెంబర్స్ ఫస్ట్. ఇప్పుడు ఈ థంబ్నెయిల్ని దానికి అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు థంబ్నెయిల్ వచ్చిందా? ఏ నెంబర్లో అయినా త్వరగా కూడడం అలానే థంబ్నెయిల్ వచ్చింది. రోజు నుంచి మన వీడియో థంబ్నెయిల్ ఈ విధంగా కనపడుతూ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక వీడియో అని పెట్టిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ కంటెంట్ రాసుకోవాలి, టైటిల్ పెట్టుకోవాలి. VADI ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకొని చూసుకోండి ఎన్ని క్యారెక్టర్స్ పడుతున్నారు ఏంటి అనేది. సో సజెస్టెడ్ వీడియోస్ చూసుకోండి. వేరే వాళ్ళ వీడియోస్ ఓపెన్ చేస్తే మనకి వాళ్ళు ఏమేమి ట్యాగ్స్ పెట్టారు, ఎలా పెట్టారు అనే ఐడియా వస్తుంది. కొన్ని రోజులు బట్టి తర్వాత మీకు 100% గ్రిప్ వచ్చేస్తూ ఉంటారు. ఓకేనా? సో తర్వాత ఇంకా ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎన్హాన్స్మెంట్, ఆడియో, ఎండ్ స్క్రీన్స్ అండ్ ఎలిమెంటేషన్స్, కార్డ్స్, సబ్ టైటిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అదే పొద్దుకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు కూర్చొని ఏం చేస్తారంటే అది 16 కావాలన్నాను కదా, అవి క్రియేట్ చేయండి. అది ఇమేజ్ చేసిన తర్వాత చూద్దాం. రైట్? సో మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇంకో పని చెప్తాను. ఏం చెప్తాను నేను? నా blrldm.blogspot.com ఓపెన్ చేసుకుని వీడియోస్ ఉన్నాయి కదా, బ్లాగర్ వీడియోస్ అయిపోయినాయా? బ్లాగర్ వీడియోస్ ఉన్నాయా? తర్వాత SEO వీడియోస్, గూగుల్ సెర్చ్ టిప్స్ అని ఉంటుంది, అవి ఉన్నారా? గూగుల్ సెర్చ్ టిప్స్ ఉన్నారా? గూగుల్ సెర్చ్ టిప్స్ అని ఉన్నారు కదా, ఒకసారి SEO వీడియోస్ కొనండి. ఓకేనా? ఇప్పుడు ఓకే కదా మీకు ఇప్పటి వరకు అయితే?